ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. డిసెంబరు 11వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనం ప్రతిదినం ఈ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో ఉన్న 9 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. డిసెంబరు 11వ తేదీ మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వాజేడు మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ వాజేడు మండలంలో మొత్తం 43 గ్రామాలు ఉన్నాయి. ఈ 43 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వాజేడు మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 43 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. గొప్ప దేవుడా, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని ఈ మండలంలో మీరు కలిగించండి. కృప కలిగిన దేవ, ఈ వాజేడు మండల ప్రజల హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా మీరు సహాయము దయచేసి మహిమ, ఘనత, ప్రభావమును మీరు పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 14వ అధ్యాయము 12, 13, 14 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లా నేను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను, నీ సహోదరులనైనను, నీ బంధువులనైనను, ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడువు అగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీకు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ లూకాసు వార్త 14వ అధ్యాయము ప్రారంభంలోనే 1వ మాటలోనే విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారుల్లో ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ 12వ మాటలో ఆయన తను పిలిచిన వారితో ఇట్లా అంటున్నాడు, నువ్వు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను, నీ సహోదరులైనను, నీ బంధువులనైనను, నీ పొరుగు వారిని పిలవవద్దు. ఎందుకంటే నువ్వు పిలుస్తావు, ఒకరోజు వాళ్ళు మరలా నిన్ను పిలుస్తారు. ఇది సహజమైన ప్రక్రియ అని ప్రభు తెలియజేస్తున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను,
అంగహీనులను, కృంటి వారిని, గ్రుడ్డి వారిని పిలవమని ప్రభు ఆ పరిసయ్యుల అధికారికి చెప్తూ ఉన్నాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనం క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. ఎవరిని పిలుస్తున్నామో, ఎవరిని ఆహ్వానిస్తున్నామో, ఈరోజు మన క్రైస్తవ సంఘాలలో ఈ క్రిస్మస్ కూడికలు అని పెట్టి, ప్రేమ విందు అనే పేరు పెట్టి మనలో మనం తన్నుకుంటూ ఉన్నాం. ఈ ప్రేమ విందల్లా పగ విందుగా మారిపోతూ ఉంది. కారణం, విందులో ప్రేమ లేదు, మీలో ప్రేమ లేదు, నాలో ప్రేమ లేదు. ప్రేమ లేకుండా ఆ విందు పేరు ప్రేమ విందు అని పిలుస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. ప్రభువు మనకి మేలు చేయాలంటే ఈ క్రిస్మస్ దినాలలో మనం ఏం చేద్దాము? బీదలను పిలుద్దాం, అంగహీనులను పిలుద్దాం, కుంటి వారిని పిలుద్దాం, గుడ్డి వారిని పిలిచి వారికి మంచి భోజనం పెట్టి క్రీస్తు ప్రేమను సమాజానికి పరిచయం చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది, వారు నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడు అవుతావు. నీతిమంతుల పునరుత్థానం దినమున నీకు మేలు కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు ఆ పరిసయ్యుల అధికారులకు చెప్పిన మాట ఈరోజు నాతో, ఈరోజు మీతో, మనందరితో చెప్తున్నారు. మనము ధనవంతులను పిలుచుట కంటే, మనము బలవంతులను పిలుచుట కంటే, మనము బంధువులను పిలుచుట కంటే బీదవారిని పిలిచి వారికి ఆతిథ్యాన్ని ఇద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా, మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న మాటలు బట్టి మీకు వందనాలు. అవును ప్రభు, బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని పిలవడానికి మీరు సహాయం దయచేయండి. నిజమైన క్రిస్మస్ యొక్క ఆనందాన్ని మా కుటుంబాల్లో, మా జీవితాల్లో చూచుటకు సహాయము దయచేయమని ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.